పాస్పోర్ట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చింది. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. అయితే ఈ నిర్ణయం ఇప్పటిది కాదని వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా చట్టపరంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు 2013 నాటి బాంబే హైకోర్టు తీర్పు కూడా ఇదే విషయం స్పష్టం చేసిందని కేంద్రం వెల్లడించింది. ఇలా ఉంటే పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటో కేంద్రం వెల్లడించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. పాస్పోర్ట్ వివాదం మరోసారి తెరమీదకొచ్చింది. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. విపక్షాలే కాదు, సమాజంలోని వివిధ వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలొచ్చాయి. చట్టపరంగా పౌరసత్వానికి తూట్లు పొడిచే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని, తీసుకున్న నిర్ణయం ఇప్పటిది కాదని వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా చట్టపరంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, తన వాదనకు మద్దతుగా పాస్పోర్ట్ చట్టం 1967లోని సెక్షన్ 20ను ఉదహరించింది. కాగా సెక్షన్ 20 ప్రకారం పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణ పత్రాలు అందజేసే సదుపాయం ఉందని కేంద్రం వివరణ ఇచ్చింది. కాగా కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ఈ సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఎవరినైనా భారత పౌరుడిగా పరిగణించలేమని కేంద్రం పేర్కొంది. అలాగే 2013 నాటి బాంబే హైకోర్టు తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. పాస్పోర్ట్ కలిగి ఉండడం పౌరసత్వానికి రుజువు ఏమాత్రం కాదని 2013లో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్రం వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఈ వివాదం రాజుకుంది. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పాస్పోర్ట్ను విదేశాలకు వెళ్లడానికి లైన్ క్లియర్ చేసే ఒక ప్రయాణ పత్రంగానే చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అంతే తప్ప సిటిజన్షిప్కు ప్రూఫ్గా ఏమాత్రం భావించరాదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పాస్పోర్ట్ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రశ్నలొచ్చాయి. గతంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులను కూడా పౌరసత్వానికి రుజువులుగా పేర్కొనలేమని కేంద్ర ప్రభుత్వం వాదించిన విషయాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేశారు. కాగా తాజాగా పాస్పోర్ట్ కూడా అదే జాబితాలో చేరిందన్నారు. అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవే అని వీరు గుర్తు చేశారు. పౌరసత్వానికి అసలు సిసలు రుజువులు ఏంటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆదిత్య ఠాక్రే, రాజ్దీప్ సర్దేశాయ్, కపిల్ సిబల్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా పాస్పోర్ట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఈ లెక్కన చూస్తుంటే భవిష్యత్తులో కేవలం బీజేపీ సభ్యత్వం ఉన్నవారికే పౌరసత్వం ఇస్తారేమోనని సెటైర్లు వేశారు. అంతేకాదు, ప్రభుత్వాలు నిరంతరం నిబంధనలు మార్చడం వల్ల పౌరులు స్వంత దేశంలోనే పరాయివారుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పౌరసత్వం, గుర్తింపు కార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ స్పందించారు. పాస్పోర్ట్ వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది కొత్త విషయం కాదన్నారు. కేవలం చట్టపరంగా ఉన్న పాత నిబంధనను కేంద్రం మరోసారి వెల్లడించిందన్నారు. భారతదేశంలో పౌరసత్వాన్ని సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం నిర్ధారిస్తారని ఆయన వెల్లడించారు. కాగా పాస్పోర్ట్ వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సింది.